యాంకర్ సుమ బుల్లితెర నుంచి వెండితెర వరకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటు యాంకర్గా అటు నటిగా తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెట్టింది పేరు సుమ. వేదిక ఏదైనా సందర్భం ఏదైనా తన మాటలతో మాయ చేసేస్తారు. ఇక తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. రోషన్ బబుల్ గమ్ సినిమాతో పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 29న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా సుమ సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులు అందజేస్తారు సుమ. తాజాగా 5 లక్షల విరాళం అందించి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో కరోనా సమయంలో ఎన్నో సహాయక కార్యక్రమాలను చేపట్టారు సుమ. మరీ ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు అవసరమైన ఆర్థిక ఇతర తోడ్పాటును అందిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఏటాలానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు 5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు సుమ. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ ఫండ్కు ఈ సాయం అందజేసినట్లు ఆమె ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ మధ్యన జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సుమ. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగానే చేపడుతున్నారు. సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సుమ గొప్ప మనసు చాటుకుంటూ 5 లక్షల విరాళం అందివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.